విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపడంతో పాటు ఆరోగ్యంపైన జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ వైద్యులు బైనేని రేవంత్ అన్నారు. రవీంద్ర భారతి స్కూల్స్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సత్యనారాయణపురం ఘంటసాల సంగీత కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. విజయవాడలో పేరుకంచిన రవీంద్ర భారతి విద్యా సంస్థలు వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాశాల మైదానంలో లిటిల్ డిగ్రీ డే పేరుతో జరిపిన వేడుకల్లో రవీంద్ర భారతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హెప్సిబా మాట్లాడుతూ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ ప్రారంభించి 44 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు బైనేని రేవంత్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యా విజ్ఞానంతో పాటు విలువలు నేర్పే విద్యా సంస్థలు తక్కువగా ఉన్నాయని, విలువలతో కూడిన చదువులు నేటి సమాజానికి అవసరమన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోటీ ప్రపంచం పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచడం మంచి విధానం కాదన్నారు. వార్షికోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ ప్రదర్శించిన నృత్యాలు, ఆటలు, పాటలు ఆలరింపచేసి ఉత్సాహపరిచాయి. ఇది 44వ యాన్యువల్ డే వాళ్ళకి. సో యూకేజీ కిడ్స్ గ్రాడ్యుయేషన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ చదువుతున్నారు. టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి చాలా చక్కగా తోడ్పాటు అందిస్తున్నారు. ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్కూల్ ఒకటే కాదు పిల్లలకి నేర్చుకునే ప్రదేశం, ముఖ్యంగా ఇల్లు. సో పిల్లలకి ఫస్ట్ లెర్నింగ్ ప్లేస్ అనేది ఇల్లు. సో ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది లెర్నింగ్ అనేది. సో కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇంట్లో పిల్లల్ని డిసిప్లైన్డ్గా, కేర్గా, అటెన్షన్తో పెంచాలని కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళకి చెప్పడం కంటే వాళ్ళకి చేసి చూపిస్తే వాళ్ళు ఎక్కువగా దాన్ని తీసుకుంటారు. సో పేరెంట్స్ మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా చేయాలి. సో ఎందుకంటే పిల్లలు మనం వాచ్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ఆటిజం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. బేసికలీ దానికి రీజన్స్ ఏంటి అంటే పేరెంట్స్తో పిల్లలు టైం స్పెండ్ చేయట్లేదు. ఎక్కువగా పిల్లలందరూ కూడా టీవీస్కి, మొబైల్ ఫోన్ స్క్రీన్స్కి అలవాటు పడిపోతున్నారు. సో సోషల్ ఇంటరాక్షన్స్ బాగా తగ్గిపోవడం వల్ల సో వాళ్ళకి స్పీచ్ డిలేస్, ఆటిజం అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని మార్క్స్ వెంట పరిగెత్తాలని, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలని, ర్యాంక్స్ ఎక్కువ తెచ్చుకోవాలని పుష్ చేయడం వల్ల కూడా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగి అన్హెల్తీ అయ్యే అవకాశం ఉంది. సో మా టీచర్స్కి వాళ్ళు ఇచ్చే ఒకటే ఒక ముఖ్య పుషప్ ఏంటంటే మేనేజ్మెంట్. ఏ పేరెంట్స్కి ఒకళ్ళే ఎలా పిల్లలు ఉంటారో టీచర్స్ కూడా అదే దృష్టితో ప్రతి ఒక్క పిల్లాడు ఇంపార్టెంట్, ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లాడు ఎలా ఇంపార్టెంటో టీచర్ కూడా ప్రతి ఒక్క పిల్లాడు క్లాస్లో ఇంపార్టెంట్ అన్న ఉద్దేశం పెట్టుకొని జాబ్ చేయాలి, క్లాసెస్లో కేర్ తీసుకోవాలి. ప్రతి ఒక్క పిల్లాడి పట్ల అన్ని విధాలుగా తన హ్యాండ్ రైటింగ్ నుంచి, హోంవర్క్ విషయం నుంచి, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించడం దగ్గర నుంచి, లెసన్ వినడం నుంచి, ప్రతి ఒక్క విషయంలో స్కూల్లో జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క పిల్లాడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అన్న ఒక పుషప్తో మమ్మల్ని అందరినీ ట్రైన్ చేస్తూ ఉంటారు. మేము కూడా అదే రకంగా వర్క్ చేస్తున్నాం కాబట్టి మా పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు వాళ్ళ పిల్లల పట్ల. సో ఇదే విధానంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సందర్భంగా నేను మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.